హైడ్రా కూల్చివేతలకు కొన్ని రోజులు బ్రేక్ వేసింది ప్రభుత్వం. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని భావిస్తోంది. ఇప్పటికే 71 చెరువులకు వెరిఫికేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలో 7, సంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్, మల్కాజిగిరిలో 27 చెరువులకు నోటిఫికేషన్ ఇచ్చింది. చెరువుల సర్వే పూర్తయ్యే వరకు హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ వేసింది. హైడ్రా కూల్చివేతలకు కొన్ని రోజులు బ్రేక్ వేసింది ప్రభుత్వం. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వే నిర్వహించాలని కూడా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన సిటీలో హైడ్రా కూల్చివేతలకు కొన్ని రోజులు బ్రేక్ వేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, దాదాపు 1 వీక్ నుంచి కూడా హైడ్రా కూల్చివేతలైతే నిలిపేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే గత కొద్ది రోజులుగా మనం చూస్తాం, ఇటు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఇప్పటికే పేద వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దీనికి సంబంధించి కూడా పూర్తిగా స్టడీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులపై కూడా సమగ్ర సర్వే నిర్వహించాలని కూడా నిర్ణయించింది. దీనిలో భాగంగా గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం ఎంత, దానిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటికే 71 చెరువులకు కూడా వెరిఫికేషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఇటు రంగారెడ్డి జిల్లాలో దాదాపు 7 చెరువులను గుర్తించడం జరిగింది. ఇటు సంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ జిల్లాలో 27 చెరువులను కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటు చెరువుల సర్వే పూర్తయ్యే వరకు కూడా అయితే హైడ్రా కూల్చివేతలు కూడా బ్రేక్ చేసింది కూడా రాష్ట్ర సార్. అయితే ఇప్పటికే మనం చూస్తాం, ఇటు అమీన్పూర్ చెరువుతో పాటు అంటే ఎక్కువగా ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా హైడ్రా కూల్చివేతలు కూడా చేస్తుంది. దీనిపై కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేక రావడంతో మరి ఎక్కువగా పేదవాళ్ళ జోలికే వెళ్తుంది హైడ్రా. ఎక్కువగా పేద వాళ్ళ ఇళ్లనే కూల్చివేస్తుంది. ఉన్న పరంగా ఖాళీ చేసి మరి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ చెరువుల పరిధిలో ఉన్నటువంటి కట్టడాలపైన ఎక్కువ ప్రొడ్యూస్తున్న నేపథ్యంలో మరి పెద్దవాళ్ళ జోలికి హైడ్రా వెళ్ళడం లేదు. మరి పెద్దవాళ్ళ కట్టడాలు కూడా చెరువులు కానీ ఎఫ్టీఎల్ పరిధిలో కానీ అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్నా కానీ కూడా వాళ్ళ వైపు ఒక్క వైపు కూడా చూడలేదని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై కూడా ఇటు పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో మరి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మరి ఏ చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి కట్టడాలపై కూడా మొదటగా వాళ్ళకి వాళ్ళకు నోటీసులు ఇచ్చి తర్వాత వాళ్ళను ఒప్పించిన తర్వాతనే కూల్చివేతలకు ప్లాన్ చేసినట్టు తెలుస్తాను. ఎందుకంటే ఉన్న ఫలంగా ఓన్లీ శనివారం, ఆదివారమే హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో మరి హాలిడేస్ లో ఎలా కూల్చివేస్తారంటే కూడా ఇప్పటికీ హైకోర్టు ఇటు హైడ్రా కూడా ముట్టికాయలు వేసింది. ఈ నేపథ్యంలో కొంతవరకు హైడ్రా కూడా వెనుకడుగు వేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై కూడా పూర్తిగా సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు ఎంత, మరి ఏ జోన్ ఎంతవరకు వస్తుంది, అంటే ఎఫ్టీఎల్ పరిధి ఎంత, తర్వాత బఫర్ జోన్ పరిధి ఎంత, వీటన్నిటిపై కూడా పూర్తిగా స్టడీ చేసిన తర్వాతనే హైడ్రా కూల్చివేతలు కూడా మళ్ళీ ప్రారంభంగా ఉన్నాయి. మరోవైపు దసరా పండుగ నేపథ్యంలో కొంతవరకు హైడ్రా కూల్చివేతలు కూడా కొంతవరకు బ్రేక్ పడినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిగా స్టడీ చేసిన తర్వాత వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే హైడ్రా కూల్చివేతలు చేపట్టడం కూడా అంటే సతీష్, ఇప్పటికే దాదాపు 100కు పైగా చెరువు భూములను ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వం చెప్పింది. హైడ్రాకు ప్రత్యేక పోలీస్ సిబ్బందిని కూడా నియమించింది మరి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఏంటి అంటే బ్రేక్ ఇవ్వడానికి గల కారణం ఏంటి, తర్వాత ఎలా ముందుకు వెళ్ళబోతోంది? చాలా వరకు కూడా చెరువులు అన్యకాంతమయ్యాయి. కొన్ని చాలా మంది కబ్జాలు చేసి మరి అక్కడ కట్టడాలు కూడా చేయడం జరిగింది. కొంతమంది బిల్డర్స్ కూడా ఏకంగా మొత్తం చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్ లో కానీ ఎక్కువగా కట్టడాలు కట్టి ఏం తెలియని పేదవాళ్ళు కూడా అన్నారని కూడా ఒక ఆరోపణ ఉంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మరి ఏ బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఎలాంటి బిల్డింగ్స్ నిర్మాణం జరిగింది, మరి వాటికి ఎవరు పర్మిషన్ ఇస్తారు, అదేవిధంగా దాని యొక్క బిల్డర్ ఎవరు, మరి వీళ్ళు ఏ రకంగా కోవడం జరిగింది. ఎందుకంటే కొంతమంది చాలా మంది కూడా ఈ కూల్చివేతలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. తమకు అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మరి ఈ రకంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, ఈ రకంగా బఫర్ జోన్ లో ఉన్న వాటిని కూల్చడం ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు. అంటే ముందే పర్మిషన్ ఇస్తే తమ కట్టుకోం కదా, మరి దీనిపై మరి టీచర్స్ అధికారులు కానీ మరి ప్లానింగ్ కమిషన్ కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా మొదటగా వీళ్ళు ఏ రకంగా పర్మిషన్ ఇస్తారని కూడా నేను పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటికీ చెక్ పట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళ అమ్మిన డీటెయిల్స్ తీసుకోవడం కానీ ఆ బిల్డర్స్ పై కేసులు నమోదు చేయడం కానీ మరి బిల్డర్ ద్వారా వీళ్ళకి ఒకవేళ కూల్చివేతలు చేస్తే మాత్రం వాళ్ళకు బిల్డర్ ద్వారా మరి ఆర్థిక
నష్టాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం అయితే రాష్ట్ర చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దీనిలో భాగంగానే త్వరలో ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత పబ్లిక్ నుంచి కూడా కొంతవరకు ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఈ హైడ్రా కూల్చివేతలు అయితే మళ్ళీ ప్రారంభం కాబోతుంటే తెలుస్తుంది. ఇక వీరన్నట్టు కూడా ఇప్పటికే చాలా వరకు కూడా సిటీలో పెద్ద మొత్తంలో కూడా చెరువులు కూడా కబ్జా కూడా అయ్యి మరి పురుగుల రక్షణ కోసం పాటు ఇంకా అదేవిధంగా నాళాల పరిరక్షణ కోసం అదేవిధంగా కుంటల పరిరక్షణ కోసం ఈ యొక్క హైడ్రా కూడా తీసుకొచ్చింది కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాం. ఎవరైనా అక్రమ కట్టడాలు కట్టడం కానీ ఎఫ్టీఎల్ కానీ బాబల్చోళ్ళు కానీ మరి చెరువును ఆక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేపడితే మాత్రం వారిపై తప్పకుండా హైడ్రా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా ఇటు హైడ్రా కూడా చట్టబద్ధత కూడా కల్పిస్తుంది. మొన్ననే దీనికి సంబంధించి కూడా చట్టబద్ధత చట్టం కూడా చేయడం జరిగింది. కానీ దీనిలో కోసం పగడబందిగా వెళ్ళాలని కూడా హైడ్రా భావిస్తుంది. మరి దానిలో భాగంగా ఇటు సిటీ వ్యాప్తంగా అంటే ఎట్లా హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని గుంటలు ఉన్నాయి, ఎన్ని నాళాలు ఉన్నాయి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మరి ఆ నాళాలు కానీ ఆ చెరువుల పరిధిలో కానీ ఎవరైనా అక్రమ కట్టడం కడితే మాత్రం వాటికి ముందుగా నోటీస్ ఇచ్చి తర్వాత బిల్డింగ్స్ ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర అంటే దానికి సంబంధించిన పర్మిషన్ ఇచ్చిన వరకు కూడా కేసులు అమలు చేసిన తర్వాతనే కూలగొట్టేది కూడా ఇటు హైడ్రా కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. మరి దీనిలో భాగంగానే కొంతవరకు ఈ హైడ్రాకి అయితే బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క దసరా పండుగ తర్వాత మరి హైడ్రా కూల్చివేతలు అయితే మళ్ళీ ప్రారంభమయ్యే చేసేందుకు కూడా టీంలను అయితే సిద్ధాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.